బలగం సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత డైరెక్టర్ వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. అయితే హీరో దొరక్క ఇన్నాళ్ళు ఆడియన్స్ ని వెయిట్ చేయించిన మేకర్స్ పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరంటే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్స్ నే నిజం చేసేశారు డీఎస్పీ. దిల్ రాజు బ్యానర్ పై బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు తెరకెక్కించే ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇందుకు సంబంధించి స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. బలగం సినిమాలానే తెలంగాణ నేటివిటీతో ఎల్లమ్మ సినిమాని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు వేణు. ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కన్ఫర్మ్ అవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. హుషారైన మ్యూజిక్ తో స్టేజ్ పై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టే దేవిశ్రీ యాక్టింగ్ స్కిల్స్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఎల్లమ్మ సినిమాకి డీఎస్పీ కేవలం హీరోగానే కాదు, మ్యూజిక్ కూడా అందిస్తున్నారు. విడుదల చేసిన ఎల్లమ్మ స్పెషల్ గ్లింప్స్ లో దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నిజానికి బలగం సినిమా సక్సెస్ తర్వాత మరోసారి రూరల్ కాన్సెప్ట్ తో ఎల్లమ్మ ప్రాజెక్ట్ ప్రకటించారు డైరెక్టర్ వేణు. కాస్త భారీగా తెరకెక్కించేందుకు రెడీ చేసిన ఈ సినిమాలో ముందు నానిని హీరోగా అనుకున్నారు. అయితే అప్పటికే హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉండడంతో ఎల్లమ్మకి నో చెప్పారు నాని. దాని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా టైంలో ఎల్లమ్మలో హీరో నితిన్ అనే ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో కానీ నితిన్ చేతిలోంచి ఎల్లమ్మ చేజారింది. ఇన్ని కష్టాలు దాటుకుని చివరకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చి చేరింది ఎల్లమ్మ సినిమా. ఫైనల్లీ ఎల్లమ్మలో హీరో ఎవరో చెప్పిన మేకర్స్ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు.